నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంతా లేదు. అందులో భాగంగానే దేశ్ముఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంతా లేదు. ప్రధానంగా చూసినట్టయితే అధ్యాపకుల వేతనాల విషయంలో అధ్యాపకులకు అకౌంట్లో వేస్తున్నటువంటి శాలరీకి వాళ్ళకి ఇచ్చే శాలరీకి ఎలాంటి సంబంధం లేకుండా వేస్తున్నారు. అకౌంట్లో వేసి తిరిగి తీసుకుంటున్నటువంటి వైనం బుట్టబయలైంది. ఉదాహరణకు చూసినట్టయితే ఒక అధ్యాపకుడి జీతం 20,000 ఉంటే అతని అకౌంట్లో 50,000 క్రెడిట్ చేస్తున్నారు. అంటే అతని నుంచి 30,000 రూపాయలు రిటర్న్ తీసుకుంటున్నారు. అంటే ఒక్క ఎంప్లాయీ నుంచే ఆ విధంగా దాదాపు 300 మంది పనిచేసే ఆ కళాశాలలో ఎన్ని లక్షల రూపాయలు రిటర్న్ తీసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది స్పష్టంగా. అంతేకాకుండా ఇవాళ జీతాలతోటి అధ్యాపకుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థుల భవిష్యత్తుతో కూడా విద్యార్థులకు క్యాడర్ రేషియో ప్రకారంగా అధ్యాపకులు ఉండాలి. ఏ ఒక్క కళాశాలలో కూడా లేదు అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ కళాశాలలో చూసినట్టయితే విజ్ఞానంలో చూసినట్టయితే క్యాడర్ రేషియో 1:2:4 ఎక్కడ కూడా అమలు కావడం లేదు. దీని ద్వారా విద్యార్థులు లక్షల రూపాయల ఫీజులు కట్టి వారు నాణ్యమైనటువంటి విద్యను అందుకోలేకపోతున్నటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 1:2:4 ఒక ప్రొఫెసర్కి 2 అసోసియేట్లు 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సినటువంటి పరిస్థితిలో అక్కడ ఏమాత్రం అమలు కావడం లేదు. ఓన్లీ తంబు ఫ్యాకల్టీ తోటి నడిపిస్తున్నటువంటి పరిస్థితి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. మరి విజ్ఞాన్లో మేము నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాం, క్వాలిటీ విద్యను అందిస్తున్నాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఇవాళ డమ్మీ ఫ్యాకల్టీ పెట్టి తంబు ఫ్యాకల్టీ పెట్టి నడిపిస్తున్నటువంటి వివరం వాస్తవాలు బయటికి వస్తున్నటువంటి విషయం. మరి వీటన్నింటిపైన మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎఫ్ఎఫ్సి ఇన్స్పెక్షన్లో JNTH ఏం చూసిందో ఏం చేసిందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికైనా ఈ అంశం పైన JNTH ఖచ్చితంగా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పైన విచారణ చేపట్టి ఖచ్చితంగా వారిపైన తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉల్లంఘిస్తున్నటువంటి JNTH నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి AICT నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ కళాశాల పైన తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్కి మరియు JNTHకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. అధ్యాపకులకు న్యాయం జరిగే విధంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఒకటే తెలియజేసేది యాజమాన్యానికి, అయ్యా మీరు చేస్తున్నటువంటి తప్పులు వాస్తవమా కాదా? మేము అడుగుతున్నది ఏంటి? వాస్తవంగా అధ్యాపకులకు చెల్లించాల్సినటువంటి నిబంధనల ప్రకారంగా AICT నిబంధనల ప్రకారంగా 7వ వేతనం చెల్లిస్తున్నామని అఫిడవిట్లు సమర్పించి అకౌంట్లో వేసి తిరిగి తీసుకోవడం మానేయండి. వెంటనే వారికి జీతం ఏ విధంగానైతే నిబంధన ప్రకారంగా చెల్లించాలో అది చెల్లించండి.